సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన కోసం ఇక్కడ ఇంట్రడక్షన్ కాదు కానీ రాజాసాబ్ రాజాసాబ్ సినిమా కోసం కొంచెం మాట్లాడుకుందాం. అది నాకేమనిపించింది, ఎలాగనిపించింది అని కాకుండా అసలు అందరూ అంటున్నారు కదా, వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ కంటెంట్ ఏంటంటే రివ్యూ ఇస్తూ ఉంటాం అనమాట. ఇఫ్ రివ్యూ ఇవ్వడం అన్నది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయితే ఇది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇఫ్ నేను రివ్యూవర్ల మీద పడేస్తున్నానని మీరు అనుకుంటే రివ్యూవర్లు కూడా సినిమాల మీద పడేస్తున్నట్టే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అక్కడ ఒప్పుకోరు, ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు? సో యువర్ హిపోక్రిట్స్. బట్ ఎనీవేస్, ఇది ఆ కైండ్ ఆఫ్ పీపుల్ కాకుండా ఎవరైతే నా కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారో ఈ కంటెంట్ నచ్చుద్దో వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, సబ్స్క్రైబ్. మిగతా వాళ్ళకి కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఇంకా నీకు నచ్చలేదంటే ఓపెన్ చేయి. ఇవి ఉన్నాయి. అందరూ మాట్లాడినటువంటి మాటలు, ఆ మాటల కోసం మనం మాట్లాడదాం. మనోడు ఉంటాడు కదా, దిస్ గై మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ఎవరు. లెట్స్ సాంగ్స్ కి సంబంధం ఏంటి అసలు? ఈ సినిమాలో సాంగ్స్ ఎందుకున్నాయి? ఆ సాంగ్స్ పెట్టడానికి నువ్వు మేజర్ చంక్ ఆఫ్ ద పార్ట్ తీసేసినావా? అది చూసి నేను థియేటర్ వద్దామని ఫిక్స్ అయినా, అది తీసేసినావు. ఎందుకు తీసేసినావు అంటే పాటలు కావాలి, తుత్తర కామెడీ కావాలి, వర్కౌట్ అయినా కాకుండా హారర్ పెట్టాలి, ఏదో పెద్ద సినిమా చేస్తున్నట్టు చూపెట్టాలి. ఏమీ లేదు సినిమాలో. లిటరల్ గా నాకు ఎంత కోపం వచ్చింది అంటే అంత కోపం వచ్చింది భయ్యా. సినిమా చూస్తుంటే మాత్రం ఏంది అంత పిచ్చి 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 ఉంటుంది భయ్యా. నిజంగా బాగా నచ్చినైపోయింది. యాక్చువల్లీ సినిమా అన్నది ఓకే, 100% గొప్ప సినిమా, తోపు సినిమా అని అనలేము. కానీ ఓకే, మరీ చూడలేనంతటువంటి సినిమా కూడా కాదు అది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అని అలిసిపోయి భయ్య ఎలా ఉంది భయ్య, అలా ఉంది భయ్య అని చెప్పి ఎగ్జాజరేట్ చేసి చెప్పే అంత ఘోరంగా కూడా సినిమా లేదు. తొత్తర కామెడీ ఇది అది అంటున్నాడు. అసలు అంటే నీకు నవ్వురాలని కామెడీ అయితే ఎవరికి నవ్వురాదా? ఫ్యామిలీస్ సింపుల్గా మాట్లాడితే జబర్దస్త్ లాంటి కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, నేను ఎంజాయ్ చేయను, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అలాగే చాలామంది ఎంజాయ్ చేయరు ఈ యూత్. బట్ దేర్ ఎంజాయింగ్ కదా. ఎంజాయ్ చేసిన వాళ్ళు క్రింజ్ అనలేం కదా. అది వాళ్ళ ఒపీనియన్, అది వాళ్ళ ఇష్టం. ఎక్కడో ఏదో ఏదో చూశానబ్బా. నాకు ఈ అనిల్ రావుపూడి సినిమాలు అంటే అనిల్ రావుపూడిని నేనేమన్నా, బికాజ్ అనిల్ రావుపూడి మూవీస్ వల్ల మా అమ్మ నాన్న ఒక్కరోజైనా హ్యాపీగా ఉంటున్నారని. కరెక్ట్, ఎవడేసాడో తెలియదు కానీ కరెక్ట్గా వేసాడు. అంత బాగుంది, ఏమి చెప్పలేకపోతున్నా. హీరోయిన్స్ ఉన్నంత సేపు సినిమా ఏది జరగదు, ఎక్కడికి పోదు. అవసరం లేకుండా కథలని పడతారు, అన్నవసరంగా సీన్లు వస్తా ఉంటాయి. హారర్ ఎలిమెంట్ సినిమాలో లేనే లేదు, పెట్టిరు. పోనీ హారర్ ఎలిమెంట్ మీద మనం చేసిరా? ఏమీ లేదు. ఫన్ ఏమైనా ఉందంటే ఫన్ లేదు. పోనీ నేను చెప్పిన 40 minutes ఎపిసోడ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా సీసీ సగం సగమే ఉంటది. సినిమా హీరోయిన్ కోసం మాట్లాడుతున్నాడు. ఓకే, హీరోయిన్ ఉన్నంతసేపు కథ ఎటు పోదంట. ఫస్ట్ థింగ్, ఆ మూవీలో క్యారెక్టర్కి అవసరమైంది డబ్బులు. ఓకే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. హీరోయిన్స్ని బేసికలీ మాట్లాడితే హీరోయిన్స్ అని ఎవరైతే 3 people ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కూడా హీరోయిన్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా లీడ్ యాక్టర్స్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎవరో ఒక క్యారెక్టర్ని, ఒక సైడ్ ఆర్టిస్ట్నే పెట్టుకోవచ్చు అక్కడ. బట్ ఏంటంటే స్కేల్ పెద్ద చేస్తున్నాం కాబట్టి అక్కడ వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా గ్లామర్ యాడ్ అవుద్ది అన్నది వాళ్ళ ఒపీనియన్ ఏమో, అంతే. అండ్ స్టోరీ ముందుకు వెళ్ళకపోవడం ఏంటి? ఫస్ట్ హీరోయిన్ వల్ల అంటే నేను మొత్తం రివీల్ చేయను, బట్ ఎవరైతే చూసారో లేదా చూడబోతున్నారో జస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఫస్ట్ హీరోయిన్తో కొంత ఇనీషియల్గా డబ్బులు అవసరం ఉంటుంది, అది ఫస్ట్ హీరోయిన్ వల్ల వస్తాయి. సెకండ్ హీరోయిన్ అంటే లైక్ ఎవరిని అనుకుందాం, నిధిని అనుకుందాం. నిధి వల్ల కూడా ఆ డబ్బులు మిస్ అవుతాయి. అదేనా, ఏ డబ్బులు అయితే వచ్చాయో ఆ డబ్బులు మిస్ అవుతాయి. ఆ డబ్బులు మిస్ అవ్వడం వల్ల కదా ఇంకొక ప్రాబ్లం వస్తుంది సినిమాలో. థర్డ్ది, ఆ హీరోయిన్ డబ్బులు తీసుకొచ్చినప్పటికీ అంటే ఆ రెండో హీరోయిన్ నిధి దగ్గర ఎవరి దగ్గర అయితే డబ్బులు మిస్ అవుతాయో, డబ్బులు ప్రాబ్లం వస్తుందో, ఆ ప్రాబ్లం సార్ట్ ఎలా అవుతుంది? థర్డ్ హీరోయిన్ వల్ల అవుతుంది. థర్డ్ హీరోయిన్ ఎంటర్ అవ్వడానికి అదొక ఆస్కారం దొరుకుతుంది వాళ్ళకి. మాళవిక మోహన్ వచ్చినప్పుడు హీరోకి ఒక బ్యాక్ డ్రాప్ తెలుస్తుంది, ఒక బ్యాక్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్ లాంటిది ఒకటి తెలుస్తుంది. అది తెలియడం కదా సినిమా స్టోరీ. అసలు ఇంటర్వల్ బ్యాంక్ వచ్చింది దానివల్ల కదా. మరి వాళ్ళ ముగ్గురు ఉంటే ముందుకెళ్ళదేంటి? ఏదో మనం మాట్లాడుతున్నాం, అది తెలియదు అంతే, చెప్పేయాలంతే. అయ్యి బాబాయ్, అది బాబాయ్, ఇది బాబాయ్, ఇది బాబాయ్ అంటే ఇట్ విల్ బీ హ్యాపెనింగ్ అంతే. ఇంత ఎగ్జాజరేషన్ అవసరం లేదు. ఓకే, సినిమా బాగోకపోయినా అట్లీస్ట్ ఒక 40% ఆడియన్స్కి నచ్చొచ్చు కదా. లెట్ దెమ్ గో కదా. ఎవడెన్ని చెప్పినా వెళ్తారా వాళ్ళు అంటే వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ క్లియర్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు వాడికి అన్నం కలిపి పెట్టావు, ఆ పక్కన ఉమ్మేసావు అనుకో, ఆడు తినగలడా? అసలైన అన్నయ్య వచ్చాడు, సాంగ్ ఉంది భయ్యా, రీమిక్స్డ్ సాంగ్. కొయ్యా నచ్చే నచ్చే అవ్వ 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 కాదు. సెకండ్ హాఫ్ చూసాక అవ్వ అవ్వ అనుకున్నాను నేను. తాత ఏంటి నాకు ఈ రాత. హాయ్ గైస్.
అవ్వా అవ్వా అనుకున్నాడంట. చెప్తున్నాను కదండి. అంత లేని చోట కూడా జస్ట్ మనకొక రైమింగ్ వస్తుందని, ఇప్పుడు అలాంటి రైమింగ్లు గట్రా చెప్తాడు మనోడు, అది రావాలి. సో దానికోసం ఏదో చెప్తున్నాడు అంతే. అవ్వా అవ్వా అనుకునేంత ఏముంది సినిమాలో? అంత ప్రాబ్లమేటిక్ ఏముంది చెప్పండి సినిమాలో? అంత క్రింజ్గా ఏం తీసాడే? నిజం చెప్తున్నాను, థియేటర్లో ప్రతి ఒక్కడు నవ్వుతూనే ఉన్నాడు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఎవడైతే డొల్లా డొల్లా అంటారో, సరే అంత మళ్ళీ మాడదామండి. రామోజీ ఫిల్మ్ సిటీ కట్ చేస్తే హైదరాబాద్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే. చాలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు ఆడియన్స్ ని. మారుతి గారు, మీకు సిన్సియర్ రిక్వెస్ట్, రాజా సాబ్ సినిమా 1000 crores కలెక్ట్ చేసిన, ప్లీజ్ డోంట్ మేక్ సచ్ ఫిల్మ్స్ ఇన్ ద ఫ్యూచర్. మీ స్ట్రెంత్ ఏంటో తెలుసుకొని అలాంటి సినిమాలే చేయండి సార్. బాబు నాకు అర్థం కాదు, ప్రభాస్ లాంటి యాక్టర్, ప్రభాస్ లాంటి ఫేమ్ ఉన్న యాక్టర్ మామూలు హైదరాబాద్ స్ట్రీట్స్లో ఒకప్పుడు ఆ ఫేమ్ కానీ ఆ ఆరా కానీ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడున్న ఫేమ్ చాలా వేరు. మొన్న ఆ నిధి అగర్వాల్ ఇన్సిడెంట్ ఎందుకు అయింది బాబు? ఆ రెబల్ ఫ్యాన్స్ అక్కడ అంతమంది ఎందుకు వచ్చారు చెప్పు? మూవీని ప్రమోట్ చేయడానికి 3 హీరోయిన్స్ వస్తేనే పరిస్థితి అలాగుంటే, ఆలోచించు, ప్రభాస్ కానీ అలా బయట షూట్ తీయడానికి కానీ వస్తే ఎలా ఉందని పరిస్థితి? ఎవడైనా పర్మిషన్స్ ఇస్తాడా? స్టాంపిడ్లు గట్రా అయితే ఎవడు రెస్పాన్సిబుల్? అదే స్టాంపిడ్ అయినప్పుడు మనం అల్లు అర్జున్ ఎలా ఎక్కి తొక్కిస్తాం, అలాగే ఎక్కి తొక్కేద్దామన్నా? అసలు ఆ స్టార్ ఏంటి, ఆ ఫ్యాండమ్ ఏంటి, దాన్ని బట్టి మన ఆలోచన ఉండాలి. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, అదర్ దాన్ దట్ వేరే ఆప్షన్ లేదు ఆర్ఎఫ్సీలో తీయడం తప్పితే. అది ఆలోచించాలి. కానీ మొత్తం ఆర్ఎఫ్సీలో తీశారు, ఆర్ఎఫ్సీ నుంచి బయట రాలేదు, ఏం డబ్బులు ఖర్చు అయ్యాయి అంటే ఆర్ఎఫ్సీలో తక్కువ వద్దు అనుకుంటున్నాం అండి. అసలైన పెద్దన్న వీళ్ళందరికీ నాయకుడు, వీడి కోసం ఆడదాం. ఫిల్మ్ మన సినిమా చూసి బయటకు వచ్చి మన మొహాలు మొనే చూసుకొని ఏం సినిమారా అనుకోవాలన్నమాట. చెప్పాను కదా, ప్రతి ఒక్కడో ఏదో ఒక ట్రేడ్ మార్క్ డైలాగ్ లాగా ఇలా కామెడీ డైలాగ్ ఒకటి చెప్తే రిటెన్షన్ వస్తుంది. ఫస్ట్ ఇలా డైలాగ్ ఒకటి చెప్పాం అనుకో, మనం ఒక రిటెన్షన్ వస్తుంది. ఆ రిటెన్షన్ కోసం సార్ ఇవన్నీ, రిటెన్షన్ కోసం ఒక సినిమాని కానీ, ఒక సినిమా మీద ఉన్న వ్యూని కానీ, పర్సెప్షన్ కానీ మార్చేస్తున్నారు వీళ్ళు. ఇది అర్థం చేసుకోలేకపోతే ఎవడేం చేయలేంలే. దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ హారర్ కామెడీ. దీనికి అన్నిటికన్నా దాని కామెడీ అంటే తెలుసా? $25 బేస్ టికెట్ $25. ఈ $25 కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పిస్ట్ ఆఫ్ అండి. ఇంది చెప్పనా, $25 ఇప్పుడు ఒక మీమ్ ఏదో ఉంటుందండి, ఆ మీమ్ కోసం చెప్తే చాలా దరిద్రంగా ఉంటుంది కానీ, బట్ జస్ట్ చెప్తాను చూడండి. ఇప్పుడు $25 నువ్వు పెట్టి సినిమాకి వెళ్ళావు, ఓకే. ఎలా వెళ్ళావు? ఎవడైనా ప్రొడ్యూసర్ నీ జేబు నుంచి డబ్బులు తీసుకున్నాడా? లేదా నీ అకౌంట్, నీ శాలరీ క్రెడిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ అకౌంట్లో పడిపోయి టికెట్ రిలీజ్ అయిపోయి నీ పాకెట్లోకి వచ్చేసిందా? ఎలా వచ్చింది సినిమా? ఆ హైప్కి, ఆ వ్యూకి, లేదా ఇలా వీడియోలు చేసుకుని బతకడానికి నువ్వే నీ డబ్బులు నీ స్వతహాగా పెట్టుకుని వెళ్ళావు. $25 బొక్క అంటే నీకు అంత జ్ఞానం లేదా? వెళ్ళాలా వద్దా అనేది? నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళు. ఇక్కడ నచ్చట్లేదు, ప్రతిసారి వచ్చి నెగిటివ్ రివ్యూ ఇస్తున్నాం, అయినా ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాం? సింపుల్ యాజ్ దట్. బిజినెస్ చేసుకుంటూ ఉండి సార్ మనోడు, ఆ బిజినెస్ని ఎవడైతే సపోర్ట్ చేస్తున్నాడు గుర్రే. ఆలోచించండి మీరే. ఇంటర్నేషనల్ సినిమాలు వస్తున్నాయి, స్క్రిప్ట్ కూడా కొంచెం రాసుకున్న పాయింట్స్ వస్తున్నాయి, కానీ ఇలాంటి ఫ్లోకి అవసరం లేదు. ఇంటర్నేషనల్ సినిమాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ షోలు ఉన్నాయి. నిన్న మొన్న అన్ని చూస్తూ ఉన్నాం. అరే వాళ్ళు ఏదేదో చేస్తున్నారు, ఎటెటో పోతున్నారు, మనం ఏంద్రా ఏడుంటున్నాం మనం? దిస్ ఇస్ నాట్ ఈవెన్ జోక్ లా ఉండొచ్చు, కొంచెం సీరియస్ కూడా ఆలోచన. ఇంటర్నేషనల్ సినిమాలు వస్తున్నాయి, ఇంటర్నేషనల్ ఇవి వస్తున్నాయి అన్నాడు కదా, ఆ పాయింట్, ఆ బిట్లో మనోడు వేసిన వీడియో ఏంటంటే స్ట్రేంజర్ థింగ్స్ది. అసలు స్ట్రేంజర్ థింగ్స్ కాక మాట్లాడు 10 ఏళ్ళ నుంచి టీచ్ చేస్తున్నాడు. 10 ఏళ్ళ నుంచి సిరీస్లు రోజుకు, అంటే వారానిక లేకపోతే ఇన్ని సంవత్సరాలకు ఒకసారి అని చెప్పి సీజన్స్ దింపుతున్నాడు. అలాంటి వాడు క్లైమాక్స్కి వచ్చినప్పటికి ఫైనల్ ఎపిసోడ్, మరి ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు, ఫైనల్ ఎపిసోడ్లో ఎంత ఫర్ గ్రాంటెడ్గా స్టోరీ రాసుకున్నాడంటే, అంటే మనోడికి అసలు స్టోరీ ఉందా లేదా? 10 సంవత్సరాల నుంచి ఏదో టీచ్ చేస్తున్నాడు అంతే. మైండ్ ఫ్లేర్ అంటారు, మైండ్ ఫ్లేర్ 10 సంవత్సరాల నుంచి అది ఇది అని చెప్పి తెగలేపారు, మామూలు కాదు అన్నారు. ఈజీగా చచ్చిపోద్ది. వెక్న అంటారు, అసలు సీజన్ 4 వరకే ఇంకా పవర్ఫుల్గా ఉన్నాడు వెక్న. ఏమైంది అసలు క్లైమాక్స్ అలా చచ్చిపోయాడు. అందరికీ ఏవో థీరీస్ ఉన్నాయి కదా, లైక్ ఇంకొక ఎపిసోడ్ ఉంది, ఇదంతా ఫేక్ ఎండింగ్ అది ఇది అని చెప్తే నిజమేమో అనుకున్నాను. కానీ టు బి ఫ్రాంక్ అది కూడా రిలీజ్ అవ్వలేదు కదా. వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఎలాంటి సినిమా వచ్చినా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. 10 years నుంచి డ్రాగ్ చేసిన సిరీస్కి ఒక
పర్ఫెక్ట్ ఎండింగ్ లేదు. తీసే ప్రతిదీ మంచి గ్రాఫిక్స్ సెట్ తీసేస్తే సరిపోదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగైతే రాజాసాబ్లో కూడా మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి, మనం ఏమైనా యాక్సెప్ట్ చేసేసి ఒప్పేసుకుంటున్నాం ఏంటి సినిమాని? అలా కాదు, స్టోరీ ఎక్కడా లేదు. నీకు ఇది ఇంకా సినిమా ఎండింగ్ కనే తెలిసిపోయింది రాజాసాబ్. అది 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా ఏంట్రా బాబు ఇది అనిపించింది. క్రియేటివ్ ఇది ఎన్ఫోర్స్ చేస్తున్నా నాకు తెలియదు కానీ అసలు దాన్ని ఏమంటారు, రామోజీ ఫిలిం సిటీలో ఉంటాయండి హీరో ఇల్లు కానీ హైదరాబాద్ సిటీ అంటారు. అసలు నిధి అగర్వాల్ గారి ఇంట్రో షాట్ అయితే అదైతే అసలు యాడ్స్ లో కూడా ఇంకా బెటర్ సెట్ పీసెస్ ఉంటాయండి. ఆ హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంటే హీరో ఆటో తిప్పేదో వస్తాడు. మనోడికి పీపుల్స్ మీడియాకి తగాదాలు ఉన్నట్టున్నాయి, భూ తగాద లేదు. యాజ్ లాంగ్ as సీన్లో నీకు అది యాక్సెప్టబుల్గా ఉందా లేదా అది చూస్తే సరిపోద్ది. నీ సెట్ పీస్ కూడా చూసేసే అంత ఆర్ట్ డైరెక్టర్ మనోడు. ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో పెద్దోళ్ళు, వాళ్ళు వెళ్ళి చూస్తే ఇది ఆ సెట్ ఇది సెట్ అని తెలుస్తుంది వాళ్ళకి. సినిమా ఏంటో చూడండి రాబే, ఫస్ట్ సినిమా చూసి దాని తర్వాత ఇంటర్నల్గా ఇంకా లోపలికి వెళ్ళి అప్పుడు చూద్దాం. ఫస్ట్ సినిమా చూడండి. సినిమా చూడలేదు మనోడు చెప్తాడు ఆ రివ్యూలో, పడుకున్నానేమో నాకు గుర్తులేదని. ప్రభాస్ గారు ఈజ్ నాట్ ఇన్ ద డార్లింగ్ జోన్. ఒకసారి మీరు ఇప్పుడు ఈ సినిమా చూసారు కదా, ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్ వెళ్ళి ఒకసారి డార్లింగ్ సినిమా చూడండి, మిర్చి సినిమా చూడండి, వేరే సినిమాలు చూసి మళ్ళీ సినిమాకి రండి. ఇంకా ఏంటంటే ఏదో కాన్సలేషన్ ప్రైజ్ గా ప్రభాస్ ఇస్ బ్యాక్, ప్రభాస్ గారు ఇస్ బ్యాక్ అంటారు కానీ నో, ఐఎమ్ సారీ, హీ కెన్ నెవర్ బి బ్యాక్ అండి. అలానే ఉన్నారు. యాక్టింగ్ కూడా కొంచెం అక్కడక్కడ తేడా కొట్టింది. ఎమోషనల్ సీక్వెన్సెస్ పడినాయి కానీ నా కామెడీ సీక్వెన్సెస్ కానీ మళ్ళీ చెప్తున్నా, ఇది ఎవరు హూస్ టేక్. అవునండి, డార్లింగ్ కెన్ నెవర్ బి బ్యాక్. అవును, కరెక్టే. ఇప్పుడు నీకు 10 years ఉన్నప్పుడు ఎలా ఉన్నావో యూ క్యాన్ బి బ్యాక్ అగైన్ కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు మనం సేమ్ డార్లింగ్ని మళ్ళీ చూడాలి, సేమ్ అదే వైబ్ని మళ్ళీ తెచ్చుకోవాలంటే ఇట్స్ మేర్లీ ఇంపాసిబుల్ ఖచ్చితంగా. అండ్ ప్రభాస్ ఈరోజు ఉన్న జోన్లో ఇలాంటి సినిమా తీయడం అనేది చాలా కష్టమైన టాస్క్. ఎందుకంటే మిగతా షూట్లన్నీ కూడా వెరీ అగ్రెసివ్గా తీస్తున్న సినిమాలు, వెరీ డెడికేటెడ్గా తీస్తున్న సినిమాలు మిగతా అన్నీ కూడా. సో ఇలాంటి క్యారెక్టర్ ఆ షూట్స్ అన్నింటి మధ్యలో, ఆ క్యారెక్టర్స్ అన్నింటి మధ్యలో ఇలాంటి క్యారెక్టర్ చేయడం అనేది ఇస్ ఎ బిగ్ టాస్క్. ఈజీగా మనం అడాప్ట్ అయ్యి చేయాలంటే అంత ఈజీ ఏం కాదు, ఓకేనా. అండ్ డార్లింగ్ కెన్ నెవర్ బి బ్యాకప్. మనం ఒకటి చెప్తాను చూడండి, ఈ వింటేజ్ యోరా ఏదైతే అంటారో అలాంటి సిమిలర్ కైండ్ దాన్ని ఏదన్నా చూడగలమేమో, కానీ అదే మళ్ళీ చూడాలనుకుంటే మాత్రం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ అండి. అది హ్యూమన్ ప్రాబ్లం, ఓకేనా. దాంట్లో ఎవరు వచ్చి చేయడానికి ఏమీ లేదు. వి కెన్ ఓన్లీ ఎంజాయ్ ద మూమెంట్ అంతే. ఆ మూమెంట్ ఆ పర్టికులర్ టైంకి ఏం చేయగలం అది చేయగలం. వెరీ అన్ఫార్చునేట్ అండి ఇలాంటి వాళ్ళు రివ్యూస్ అని చెప్పుకోవడం. అప్పుడు ఆ 40% పీపుల్ అన్నా వెళ్ళడానికి ఆస్కారం లేకుండా చేసేస్తున్నారు వీళ్ళు. రేపో మాపో అనిల్ రావుపూడి సినిమా వస్తే జనరల్గా దాని వైపే వెళ్తారు అందరూ. నా కామెడీ సీక్వెన్సెస్ కానీ మళ్ళీ చెప్తున్నా, ఇది ఎవరు హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ నాకు తెలీదు. అరే ఇప్పుడు హెయిర్ ప్యాచ్ అయినా హెయిర్ అయినా న్యాచురల్ గా ఉండాలి అంటే ఇలా గీత గీసినట్టు ఉండకూడదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మళ్ళీ క్లోజ్అప్ షాట్లు పెట్టి చూపిస్తారు. ఆ గడ్డం కూడా అంతే, ఆ గడ్డం షేప్ చేయడం కూడా ఎంత అన్యాచురల్ గా చేస్తారా. అయ్యా 100 కోట్లు రా సినిమా. కొంచెం మనకు సాహో ఇలానే అనిపించింది. తర్వాత మళ్ళీ అమ్మ గోర్లు బాగాలేదని, హీరోయిన్ సాంక్లో చెమట ఉందని, ఇవన్నీ ఎవడు చెప్తాడు. అది కంప్లీట్లీ స్టైలిష్గా వదిలేస్తారు, అర్థమైందా. అది ప్రతి సినిమాకి ఒకలా ఉండదు, అదే. ఇప్పుడు ప్రభాస్ వేరియస్ మూవీస్ చేస్తున్నాడు, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్లో అన్నిటిలో కల్లా కొంచెం భిన్నంగా ఉండాలి. బాగాలేదని అలా అంటే ఈ మనోడు ఒక్కడ ఒపీనియనే, అది అందరు ఒపీనియన్ కాదు. నెంబర్ ఆఫ్ పీపుల్కి నచ్చింది. ఇలాంటి చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఏం చెప్తున్నాడంటే యూ వాంట్ క్రాస్ దట్ 8-minute లైన్ అనమాట. 8-minute లైన్ క్రాస్ చేస్తేనే ఇప్పుడు ఈక్వల్ మానిటైజేషన్ ఆన్ చేసుకొని యాడ్స్ రోల్ చేసుకోవచ్చు. అప్పుడు ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. అసలు ఈ పాయింట్లన్నీ ఎవడు పట్టించుకోడు. ఫస్ట్ సినిమాలో చూడడానికి ఎంతవరకు బాగుందో బాగాలేదా, మరి అరగడ్డంతో వచ్చేలేదు కదా హీరో. ఏం సాధిద్దాం అనుకుంటున్నా నాకు అర్థం కావట్లా. అంటే ఒక డాన్స్ చేస్తున్నాడు, డూప్ ఒకటి ఫైట్ చేస్తున్నాడు, దాని మీద ప్రభాస్ ఫేస్ పెడుతున్నారు మీరు. అది లిటరల్లీ స్పూఫ్ కామెడీ టైప్ లో ఉందండి ఆ ఫేస్ పెట్టడం. ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు చేత డాన్స్ చేపిస్తూ ఫేస్ పెడతారు, అలా ఉంటది ఇందులో. ఒరే ఇది బయటకు వస్తే ఏందిరా, మీరు కావాలని చేస్తున్నారా నాకు అర్థం. మీరు గమనించండి, క్లియర్గా గమనించండి. ట్రాల్ చేస్తారని చెప్పి మనోడే ట్రాల్ చేస్తున్నాడు. ఇలా ట్రాల్ చేయండిరా అని చెప్పి ఒక హింట్ ఇస్తున్నాడు ఎవరికి, యాంటీ ఫ్యాన్స్కి. ఎందుకు యాంటీ ఫ్యాన్స్ అంటారా, మళ్ళీ చెప్తాను చూడండి. సొంత ఇల్లు అనుకోండి ఒకటే ఇల్లు, అద్దె ఇల్లు అనుకోండి ఊళ్ళోని ఇల్లన్నీ మనవే, అదేనా. ఇప్పుడు హీరోని సపోర్ట్ చేసి మాట్లాడేవనుకో హీరో ఫ్యాన్స్ మాత్రం వస్తాడు మీకు తోడు. అదే యాంటీ ఫ్యాన్స్ని మాట్లాడావు అనుకో, అంటే
యాంటీ ఫ్యాన్స్కి స్టఫ్ ఇచ్చేలా మాట్లాడావు అనుకో 7-8 బేస్లు వస్తాయి. ఇంకా మీకు అర్థం అవట్లేదు. ఆడు అలాగే బతికేస్తున్నాడు, మనోడు అలాగే బతికేస్తున్నాడు. ఈ ట్విట్టర్ బ్యాచ్, ఎక్స్ బ్యాచ్లకు అర్థం కావట్లేదు అంతే. ఇప్పుడు వన్ బోలా శంకర్ ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు కూడా వస్తే తెలుస్తుంది ఎలా ఉంటుంది నెక్స్ట్ ఫిల్మ్ అని. కానీ ఈ సినిమా ఆదిపురుష్ చేశారు, మళ్ళీ ఇది. సో మీకు అర్థమైందా? బెదిరిస్తున్నాడు. వస్తుంది మళ్ళీ చేస్తా, అప్పుడు చేస్తాను చూడండి. డ్యామ్ షూర్ రాజస్థాన్ క్రింజ్ కామెడీ అంటాడు, ల్యాగ్ అంటాడు, అర్థం పర్థం లేని రైటింగ్స్ అంటాడు. ఒకటే మనోడు వ్యూలో అది యాక్సెప్టబుల్ కాకపోతే ఇంకా అది అప్పుడే యాక్సెప్ట్ చేయకూడదు. యాక్సెప్ట్ చేయరు. నేనేటో అదే కరెక్ట్, నేనే ప్రపంచమే మీ, అది మనోడు ఒపీనియన్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామన్నా అందరూ చూశారు కదా, ఎందుకు చూశారు? అంత బుర్ర తక్కువ వాళ్ళు అందరూ ఉన్నారా? ఫస్ట్ థింగ్ మనం బ్రాడ్గా ఉండాలండి. మనకు నచ్చలేదు అంతే, మేబీ ఇది వేరే వాళ్ళకి నచ్చచ్చు. ప్రతి ఒక్కరికి జంప్ స్కేర్ అయ్యాలి, తర్వాత భయపడిపోయాం. ఎంత అన్యాయం ఉంటుంది అంటే చెప్తున్నాను, లిటరలీ దయ్యం ఏదో వచ్చింది అది అని భయపడతారు. నెక్స్ట్ సెకండే మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి రొమాన్స్ చేస్తారు. ఆ హీరోయిన్ ఏదో ఎక్కడ పోయిందంటే, హీరోయిన్ ఏమో మంచిగా తడిచినట్టు ఏదో ఉండి కూర్చొని నాకు చలి పుడుతుందని ఏదో అంటే, హీరోయిన్ మళ్ళీ ఏదో అంటాడు. ఈ సాంగులు కూడా ఎట్లుంటాయంటే అండి ఈ సినిమాలో, అక్కడ బేసికల్లీ హీరో క్యారెక్టర్ అదండి. హీరో క్యారెక్టర్ ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ అన్నా, ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్ అన్నా అప్పటికప్పుడు ఎమోషనల్ అవునట్టు లేకపోతే కోపడినట్టు ఉంటాడు, కానీ నెక్స్ట్ సెకండ్ నార్మల్ అయిపోతాడు. అది హీరో క్యారెక్టరైజేషన్. అక్కడ ఎగతాళి ఎటకారం అనమాట, ఆ టైప్లో ఉంటుంది మనోడి కామెడీ అంతా. ఆ క్యారెక్టరైజేషన్ బాగానే ఉంది. ఇది వాళ్ళ క్యారెక్టరైజేషన్ మనకు అర్థం కాకపోతే ఎందుకు అవుతుంది అంటే ఎందుకు అవుతుంది? వాళ్ళ ఎమోషన్ నాకు వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం ఈ ఎమోషన్ ఏమో వర్కౌట్ అవుతుంది అని చెప్పి డివోషన్ యాంగిల్ తెచ్చేస్తారు. ఈ చెప్తారు కదా ఈ మధ్య ఒక ట్రెండ్ అవుతుంది అని, ఇక్కడ అంతే డివోషనల్ యాంగిల్ కొంతమందికి నచ్చవచ్చు. అయ్య బాబోయ్, డివోషన్ యాంగిల్ మనోడు ఏంటంటే, మనోడు ఇవన్నీ నమ్మడం, ఇవన్నీ ఏంటంటే ఫ్రాడ్ లాగా, ఇవన్నీ నమ్మరే ఎర్ర పప్పలే నమ్ముతారు అన్నట్టుగా మనోడికి ఐడియాలజీ అలా ఉంటుంది. అంటే చాలా డేంజరస్ ఐడియాలజీ అనుకోండి, అది వేరే విషయం. లెఫ్టిస్ట్ ఐడియాలజీ. అక్కడ డివోషన్ యాంగిల్ తెచ్చారంతే. అండ్ అదేమి నీ ఉన్నట్టుండి సడన్గా తెచ్చింది కాదు. అది సినిమా మధ్యలోంచే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం మొదలెడతారు. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే బయట నుంచి ఒక పర్సన్ ఎంటర్ అవుతాడు, అతను ఒక సైకాట్రిస్ట్ అనమాట. అతను అర్థం చేసుకొని అతను అప్పుడే ఎస్టాబ్లిష్ చేసి ఆ పాయింట్ చెప్తాడు. మన ఏంటంటే ఈ సినిమా అంతా చూడలేదండి, నాకు అర్థమైంది. ఏంటంటే ఇలా మధ్యలో కమ్మ దొప్పుకోవడం, నవ్వుకోవడం బ్యాచ్ ఉంటారు కదా, ఆ బ్యాచ్ మన వాళ్ళు 3-4 వెళ్తారు, కమ్మ దొప్పుకుంటారు. ఆ కమ్మ దొప్పుకున్న పాయింట్లో వచ్చి మాట్లాడుతుంటారు. సరే, ఇంకొక పర్సన్ ఉన్నాడు కదా, సన్నగా ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ కోసం మాట్లాడదాం. 1.0 2.0 అప్పటి నుండి అందరికన్నా పాజిటివ్ ఉన్నది నేనే కదా. సో రాజసా మూవీలో కొంచెం పాజిటివిటీ, కొంచెం హై ఇచ్చున్నా మూవీ నాకు చాలా 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 నచ్చుతుండే. కానీ నాలాంటి పాజిటివ్లీ సినిమాకి వెళ్ళిన వ్యక్తికి కూడా మారుతి పట్టుకోనికి ఏ మాత్రం కూడా ఇయ్యలేదు. మీకు అర్థమవుతుందా? నాలాగా అసలు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏ పర్సన్కైనా ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా సినిమాకి వెళ్ళకండి. సినిమాకి వెళ్తే అక్కడ మినిమం కూడా ఏం లేదు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. అదవునా? ఈ మనోడంటే పాజిటివ్ ఇంటెన్షన్ వెళ్ళాడండి, బొంగేం కాదు. ఒక వీడియో కూడా పెట్టాడు మనోడు. ఏం వీడియో పెట్టాడు అనుకుంటున్నారు? వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కొరికిసాడు, వైర్ కొరికిసాడు అని ఎవడో అంటాడు. అదే డైలాగ్ తీసుకొచ్చి ఇక్కడ మెయిన్ వీడియోలో పెట్టాడు, రివ్యూ వీడియోలో. అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైతే కూర్చొని కమ్మ దొబ్బుకుంటున్నారో అదే వచ్చి మాట్లాడతాడు ఇక్కడ. ఆ డ్రాప్ తర్వాత ఒక రిలీజ్ అన్నది లేదు. రాండమ్ గా వేరే షాట్ లో ఓపెన్ అవుతుంది హీరో, వేరే లుక్ లో మొత్తం సీనే మారిపోతుంది. ఆ మాత్రం దానికి టెన్షన్ ఎందుకు బిల్డ్ చేయాలి? డ్రాప్ ఎందుకు ఇచ్చుకోవాలి? అంటే బేసిక్ కంటిన్యూటీ లేదు. ఇంకా సినిమాలో ఏడా కూడా కంటిన్యూటీ అనేది కనిపించదు మనకి. సీన్లు రాండమ్ గా నడుస్తుంటే, రాండమ్ గా రొమాన్స్, రాండమ్ గా పాటలు. సరే సార్, కమర్షియల్ సినిమా అనేవి కాదంటలేము, బట్ ఇది టూ మచ్ ఆఫ్ ఎగ్జాజరేషన్ అనమాట. ర్యాండమ్ డైలాగ్స్, ర్యాండమ్ కట్స్, ర్యాండమ్ ఇవన్నీ అంత ఘోరంగా ఏం లేవు. వెరీ రేర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చండి. కీప్ ఆన్ కూర్చొని మనం దీనిలో బొక్కలు ఎదుగుదాం అంటే అక్కడక్కడ అబ్జర్వ్ చేస్తాం, కానీ కీప్ ఆన్ మీకు ఇలా కట్ అయిపోయింది ఏంటి అక్కడ ఏమైంది, నెక్స్ట్ ఏంటి, ఇవేం ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఇప్పుడు హీరో ఉన్నాడు, ఇంట్లోంచి ఒక కేఫ్ కాడికి వెళ్తాడు అనుకోండి. ఇంటి నుంచి కేఫ్ దగ్గర వెళ్ళడానికి మధ్యలో షార్ట్ ఉండదు, డైరెక్ట్ కేఫ్ ఓపెన్ అవుద్ది. ఈ డజంట్ మీన్ అది కట్ అయిపోయి ఎక్కడెక్కడో లేస్తున్నాం కదా, సినిమాని నువ్వు కంటిన్యూగా చూడట్లేదు. డిసప్పాయింటెడ్. అండ్ దానికి తోటి నాకు కన్వీనియంట్ గా ఫస్ట్ నుంచి ఏం చెప్తూ వస్తున్నారు, ఆ కథ అంతా హీరో గారు డిస్కషన్ చేసుకుని హీరో గారు సైమల్టేనియస్ గా డెవలప్ చేసిరు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ నేను కొంచెం కాంట్రవర్షియల్ అనిపించవచ్చు, బట్ ద రాజా సాబ్ లో కథ ఉన్నది. ఈ కథతో ఒక మంచి ఎఫెక్టివ్ హాలీవుడ్ స్టైల్ సినిమా తీయొచ్చు. నేషనల్ ట్రెజర్. ఇదే రివ్యూ వీడియోలో మీరు ఒకసారి చూడండి, రాగడే రాజాసాబ్ రివ్యూ అని కొట్టండి. ఆడే ఫస్ట్ అండి ఏముంది సినిమాలో, బొంగు ఉంది, బొషానం ఉంది, ఏమీ లేదు, పట్టుకోనికి ఏటి ఇవ్వలేదు, అది ఇది అని చెప్పి బోల్డ్ మాటలు చెప్పి ఈ సినిమాలో కథ ఉందని ఇప్పుడు చెప్తాడు. మళ్ళీ
అదే వీడియోలో కొంచెం ఎండకి వెళ్తే ఇది ఉంటుంది. అంటే ఇది నేను కట్ చేసింది ఏం కాదు కదా, మనోడి వీడియోలో నేను చెప్తున్నా. దానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి కదా. ఇది కూడా హీరోని చూసుకుంటాడా? ఇంకా క్లైమాక్స్ లో ఒకటి ఉంటది, మైండ్ పోయే సీన్. విలన్ అనేటోడు తన ఆస్తి ఇల్లు కాపాడుకోనికే ఇదంతా మొత్తం స్కెచ్ చేస్తాడు. లేక డబ్బులు, బంగారం, ఇల్లు ఇది అంతా ఉండాలి, అట్లా ఉన్న కాడు ఉండాలి. అదే విలన్ ఎవరైతే ఇల్లుని కాపాడుకుంటున్నాడో అదే లైక్ బిల్డింగ్ లేపేస్తాడు ఆ క్రీచర్. అంటే విలనే బిల్డింగ్ ని కూల్చేస్తాడు. లైక్ మైండ్ పోయింది మా గ్రూప్ మొత్తానికి. సార్ అసలు మనోడికి బుర్ర ఉందో లేదో కూడా తెలీదు. ఇప్పుడు మనోడు చెప్పిందంతా కూడా ఒక ఎక్స్టెంట్ వరకు అది చిన్న ట్విస్ట్ అనమాట. అంటే అది ఇలాంటి ఎంత ఓపెన్గా ఇస్తున్నా కూడా మూవీ టీమ్స్ ఎందుకని యాక్షన్స్ తీసుకోవని అది తెలియదు. కానీ ఇప్పుడు ఒక మనిషి నేను బతుకుంటాను అన్నంత వరకు ఒక గ్రీడీనెస్తో ఉంటాడు. లేదు ఇప్పుడు ఒక అరగంటలో నేను చచ్చిపోతాను అన్నప్పుడు కూడా అదే గ్రీడీనెస్తో ఉండడు. అర్థమైందా? ఏదైతే అది బతకాలనుకుంటాడు. అక్కడ జరిగింది కూడా అదే క్లైమాక్స్లో. అర్థమైందా? ఆడు అన్నీ నేను చేసేయగలను, నాకెంత వీళ్ళందరూ అనుకున్నంత వరకు ఇవన్నీ చేసుకుందాం అనుకుంటాడు, ఇవన్నీ అవసరం అనుకుంటాడు. ఎప్పుడైతే ఇంక నేను ఉండను పోతానని అనుకుంటున్నాడు అప్పుడు ఏదైనా పర్లేదు గెలాలి, ఫస్ట్ నేను బతకాలనుకుంటున్నాడు. హైదరాబాద్ అక్కడ జరిగింది. అంటే చస్తున్నప్పుడు కూడా ఇలాగ ఉంటారా? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు చచ్చిపోయి 5 నిమిషాల ముందు కూడా మనం రివ్యూ ఇస్తారనమాట. అదండి మన వాళ్ళు తీరు. నేనేమి సినిమా సూపరో తోపు అని అన్నాను, బట్ స్టిల్ సినిమా అనేది వాచబుల్. సినిమా చూడొచ్చండి. యూ పీపుల్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. సినిమా ఎంత వర్స్ట్గా ఉండదు. ప్రభాస్ గారిని కూడా యూ లుక్ ఎట్ ఈ టైంలో ప్రభాస్ గారిని ఇలా చూసి చాలా కాలం అయింది. ఇట్ విల్ బి రియలీ గుడ్ అనమాట. జస్ట్ ఒక ట్రై ఇవ్వండి, ఫ్యామిలీతో వెళ్ళండి. ఇఫ్ మీరు ఒక్కరే వెళ్ళాలి అనుకుంటే ఫ్రెండ్స్ని అవాయిడ్ చేసి ఒక్కరే వెళ్ళి చూసి ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు ఏ సినిమాకి టికెట్ దొరకకపోతే ట్రై దిస్ మూవీ. మీకైనా అర్థం అవుద్ది కదా నేను ఏం చెప్పాను అన్నది. నా ఇంటెన్షన్ ఏం లేదండి. ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవ్వదు. మేబీ నెక్స్ట్ 5-6 ఇయర్స్ ప్రభాస్ గారు కంప్లీట్లీ ఆక్యుపైడ్ ఉన్నారు. అండ్ క్లైమాక్స్లో ఏదైతే పార్ట్ ఉందో ఇట్ విల్ లిటరల్లీ బ్లో యువర్ మైండ్. మన వాళ్ళని ఎక్కువ నమ్మకండి, షడ్కి వెళ్ళిపోతారు. సో ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే హైప్ చేయండి, ఇట్ విల్ హెల్ప్ ద వీడియో. ఎనీవేస్ థ్యాంక్స్. మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. అప్పటిదాకా బస్ గయా, టాటా, గుడ్ బై.